నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. హలో సార్. హలో, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. లక్ష్మి, బాగున్నావా? మీ నాన్న ఏమైనా చెప్పారా? మా నాన్న మాతో ఏ విషయం చెప్పరు. ఓహో, లక్ష్మి, నీతో చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ కుదరలేదు. నువ్వు కావాలి అనిపిస్తోంది, కానీ ఏం చేయాలో తెలియడం లేదు. నన్ను తీసుకెళ్ళిపోండి. నేను కావాలంటే నన్ను తీసుకెళ్ళిపోండి. నువ్వు వైజాగ్ వచ్చి. నేనా? ఇంకో 3 రోజుల్లో నా లైఫే మారిపోతుంది. ఆలోచించే టైం లేదు. నువ్వు వైజాగ్ వచ్చి. భయం వేస్తుంది. లక్ష్మి, నన్ను నమ్ము. మనం సంతోషంగా జీవించబోతున్నాం. ట్రస్ట్ మీ. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కావ్యని పెళ్లి చేసుకుంటే సెటిల్ అయినట్టే అని తెలుసుకోలేకపోయాను. అంతా అయిపోయిందిరా. పెళ్లి కొడుకు టెక్కియరా, మాట్లాడి చూద్దామా? మాట్లాడిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటే కావ్య లైఫ్ ఏమవుతుందిరా? ఈ అమ్మాయిలకి లవ్ చేయడానికి ఆఫ్ షోర్ కుర్రాళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ఆన్ సెట్ కుర్రాళ్ళు, ఆ తర్వాత బేబీ ఆన్ బోర్డ్ అని సెల్ఫీ తీసి ఫేస్బుక్లో పెడతారు. ఈ అమ్మాయిలందరినీ బాగుండనేరా. రాజ్, సారీ, కోర్ మాడ్యూల్ నీ దగ్గరే ఉంది. ప్రొడక్షన్లో నెక్స్ట్ వీక్ పెట్టాలి. కెన్ వి టెస్ట్ బై దిస్ వీక్? ఓకే, చేద్దాం. ఓకే, బాయ్ గైస్. వర్క్ ఫినిష్ చేస్తున్నావు, మందేస్తున్నావు, మర్చిపోతున్నావు. ఓకే, ఏదో నా వల్ల అయిన సాయం. వదలండిరా. లక్ష్మి, వదలండి రా. వదలండి, వదలండి. పెళ్లి చేయడానికి తికాణాలేని నీ బాబు నా కొడుకుని వల్ల వేసుకుని లొంగ తీసుకోమన్నాడా? నువ్వు అసలు ఆడదానివేనా? వదలండి, వదలండి.
పెద్ద ప్రాణాన్ని బలి తీసుకుంది నీ కూతురు. చెప్పరా. రాజు ఎక్కడున్నారా? బందర్కి దగ్గరలో. కావ్య మ్యారేజ్ జరుగుతుంది అనిపించట్లేదురా? ఏమైందిరా? హలో, కంగారు పడుకో, వచ్చేస్తాను. గాలి దీనిలో. మంచి ముహూర్తం చూడకుండా ఏ పని చేయదు. ఏమన్నారా? రే రాజు, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేద్దామన్నారా? ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేద్దామన్నారా? అసలు మ్యారేజే క్యాన్సిల్ చేద్దామన్నారా? ఈ సంబంధం వద్దని చెప్పారు. ఎందుకురా? కావ్య జాతకం బాలేదనుకుంటున్నారా? మన ఊర్లో ఒక పెళ్లి ఎప్పుడైనా జరగచ్చు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు. విధి ప్రకారమే జరుగుతుంది. రేయ్, అతను చావడానికి కావ్య జాతకం కారణం ఏంటి? రే, తన జాతకం నీ అదృష్టమో. ఒకడు చచ్చినాడు, తొందరగా తగలడు. కావ్య వాళ్ళ నాన్న ఏమన్నాడ్రా? మా అమ్మాయి జాతకం అది సరిగా లేదని ఎవడన్నా అన్నాడు అనుకో, చెడు జరిగింది, ఏం చేద్దాం? చెడు నీకు జరగలేదు, కానీ చెడ్డ పేరు వచ్చిందే. ఎవడన్నాడు? ఒక పెళ్లి గొడవల వల్ల ఆగిపోవచ్చు, లేదా అమ్మాయో అబ్బాయో లేచిపోయారని ఆగిపోవచ్చు. కానీ అమ్మాయి జాతకం వల్ల ఒక ప్రాణమే పోయిందని తెలిస్తే చాలా కష్టం శంకర్. నువ్వు బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ పెళ్లి ఆగిపోకూడదు. ఈ ముహూర్తానికి అమ్మాయి పెళ్లి జరిగిపోవాలి. రేయ్, తొందరగా రారా. లేదు బాబాయ్, ఇంకో 1 అవర్లో ముహూర్తం. పెళ్లి కొడుకు వచ్చాడా? అమ్మాయి జాతకం సరిగ్గా లేదని పెళ్లి ఆగిపోకూడదు. ఇక్కడ అందరికీ అదే కరెక్ట్ అనిపిస్తోంది, నాకు కూడా.
మన వాళ్ళల్లోనే ఒక అబ్బాయిని ఒప్పించాం. మంచి కుర్రాడు. లేదు రాజే నీకు కావాలనుకుంటే తనెక్కడున్నా తీసుకొచ్చి ఒప్పిస్తాను. రాజొద్దు నాన్న. ఎందుకురా? ఒకసారి పెళ్ళి ఆగిపోయింది. పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు. అందుకని నేను రాజ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి రాజ్ ఏం బ్యాకప్ ఆప్షన్ కాదు. వాడే కావాలనుకుంటే నేను ఎలాగైనా వాడితో కలిసేదాన్ని. మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. వాడిని మీ ముందు కూర్చోపెట్టాను. సింపుల్గా టీస్ చేసి పంపించేశారు. వాడిని మీరు వద్దు అనుకున్నారు కదా, అయితే వద్దు, వదిలేయండి. నేనెవరితో తాళి కట్టించుకోవాలో చెప్పండి. మూడు రోజుల ముందే అమ్మా నాన్న వెళ్ళారు. క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్ మరి. ఆర్జే సుశీలను పిల్లని అడిగేందుకు రాబోయే జూలై 10వ తేదీ నిశ్చయించడానికి విచ్చేనున్నారు. ఓకేనా? ఇంకా ఒక వారమా? ఒకే వారం. హలో సుషి, ఆనర్లో ఉన్నావా? అవును, ఆనర్లోనే ఉన్నాను. సతీష్కి సడన్ గా మచిలీపట్నంలో మ్యారేజ్ అయిపోయింది. నీకేమైనా చెప్పాడా? సారీ సుషి. రెడ్ ఎఫ్ఎం లేడీస్ చాయిస్ విత్ మీ సుసి. మనం తీసుకునే నిర్ణయం అన్ని సమయాల్లోనూ కరెక్ట్గా ఉంటుందని చెప్పలేం. దానికోసం ఎన్నో పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకోని ఆటంకాలు, వేదనలు, మలుపులు, వీటన్నిటి కలయికే జీవితం. ఏంట్రా ఫిలాసఫీ మాట్లాడుతుందనుకుంటున్నారా? చెప్పాలనిపించింది, చెప్పాను. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడేంటి? ఓకే, టిఫిన్ తిందామరా? ఆకలి దంచేస్తుందిరా. ఎన్నిసార్లు చెప్పాలరా టైం అంటూ ఒకటి ఉంటుంది, టైం అంటూ ఒకటి ఉంటుందని.